ఈ రోజుటి క్లాస్‌లో 7థ్ క్లాస్‌కు సంబంధించి పర్యాయ పదాలు, నానార్థాలు, ప్రకృతి వికృతులు, వ్యుత్పత్తి అర్థాలను చూద్దాము. దానిలో ఫస్ట్ మనము పర్యాయ పదాలను చూసుకున్నట్లయితే అల అంటే కెరటం, తరంగం. అంగడి అంటే దుకాణం, విపణి, మడిగే. అమ్మ అంటే తల్లి, మాత, జనని. ఆత్మజుడు అంటే కుమారుడు, కొడుకు, పుత్రుడు, తనయుడు, సతుడు. ఆనందం అంటే సంతోషం, హాయి, సుఖం. ఆశ అంటే కోరిక, కాంక్ష, వాంఛ. ఆసక్తి అంటే ఆపేక్ష, అనురక్తి, శ్రద్ధ. ఇల్లు అంటే గృహ, సదనం, నివాసం, ఆవాసం. ఈర్ష్య అంటే అసూయ, ఈసు, మత్సరం. ఏనుగు అంటే కరి, హస్తి, ఈబం, గజం. కంచు అంటే కంచం, కాంస్యం. కిరణం అంటే రశ్మి, వెలుగు, శిఖ. కుందేలు అంటే చోలపిల్లి, శశం, శరభం. గోవు అంటే ఆవు, ధేనువు, సురభి. చెట్టు అంటే తరువు, బూరుహం, వృక్షం. చెరువు అంటే తాటకం, సరస్సు. చేప అంటే మీనం, మత్స్యం. దాత అంటే త్యాగి, వితరణశీలి, ఉదారుడు. దూడ అంటే లేగ, క్రేపు, పెయ్య. నీరు అంటే జలం, సలిలం, ఉదకం. పల్లె అంటే గ్రామం, ఊరు, జనపదం. పసిడి అంటే కాంచనం, పుత్తడి, బంగారం, హేమం, కనకం. పక్షి అంటే పులుగు, విహంగం, ఖగం. పిల్లి అంటే బిడలము, మూర్జలం. పులి అంటే శార్దూలం, వ్యాఘ్రం. పూజ అంటే అర్చన, సపర్య. భర్త అంటే పతి, నాదుడు, మగడు, మొగుడు, పెనిమిటి. భార్య అంటే పత్ని, ఆలు, ఇల్లాలు, పెండ్లాం. మైత్రి అంటే స్నేహం, నయ్యం, సంగత్యం, సోపతి. రణం అంటే యుద్ధం, సమరం, ఆజి. రథం అంటే తేరు, స్యందనం, ఆరదము. రైతు అంటే కర్షకుడు, కృషివలుడు. వసుధ అంటే భూమి, ధరణి, ధరిత్రి, అవని, నేల. వ్యవసాయం అంటే కృషి, సేద్యం, కాపుదనం. విగ్రహం అంటే ప్రతిమ, ప్రతిబింబం, ప్రతికృతి, ప్రతినిధి. శరీరం అంటే దేహం, తనువు, పెయ్యి. సన్యాసి అంటే భిక్షువు, జడదారి, యతి, ముని. సూక్తి అంటే మంచి మాట, సుభాషితం. నెక్స్ట్ నానార్థాలను చూస్తే అంగడి అంటే సంత, మడిగే. కంఠీవరం అంటే మదగజం, పావురం, సింహం. కులం అంటే వంశం, జాతి, శరీరం, ఊరు, ఇల్లు, నేతిపొట్టు, దేశం, పిల్లి. కేసరి అంటే సింహం, గుర్రం, శ్రేష్ఠుడు, హనుమంతుని తండ్రి, మధురిఫలం, పున్నాగం. చైతన్యం అంటే జ్ఞానం, జీవం. తెగవు అంటే జగడం, వ్యాజం, పద్ధతి, మేలు, యుక్తం, న్యాయం, తీర్పు. ధనం అంటే విత్తం, ఆస్తి, ఆవుల మంద, ధనియం, ధనిష్ట నక్షత్రం. ద్విజుడు అంటే బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు. నేర్పు అంటే అభ్యసించు, సామర్థ్యం, విజ్ఞానం. పద్మం అంటే కమలం, పాము, ఒక నిధి, సంఖ్యా విశేషం. ప్రతిష్ట అంటే కీర్తి, స్థాపన. పశువు అంటే గొర్రె, బలికి ఇచ్చే మృగము, మేడి చెట్టు, ప్రమథగణం. పాదము అంటే పద్యపాదము, కాలి అడుగు భాగము. కిరణం, పాతిక భాగం, వేరు. బలి అంటే బలి చక్రవర్తి, గంధకము, చర్మపు ముడతలు, దున్నపోతు, బలవంతుడు, అర్పణం, పన్ను. భంగము అంటే ఆటంకము, అలా. వాలం అంటే తోక, తల వెంట్రుకలు, కత్తి, పులి. వెరపు అంటే ఉపాయం, విధం, వశం. వ్యవసాయం అంటే కృషి, పరిశ్రమ, ప్రయత్నము, పాటుపడుట, నిశ్చల బుద్ధి. శాఖ అంటే కొమ్మ, వేదభాగం. స్త్రీ అంటే సాలెపురుగు, బుద్ధి, సరస్వతి, లక్ష్మి, పార్వతి, అలంకారము, ఒక భాగం, విషం, సంపద. హాస్యం అంటే నవ్వు, పరిహాసం. నెక్స్ట్ ప్రకృతి వికృతులు చూడండి. మనకు ప్రకృతి ఆశ అయితే వికృతి ఆశ. ఆకాశం, ఆకాశం. ఆశ్చర్యం, ఆచెరువు. ఆహారం, ఒగిరం. కథ, కథ. కవిత, కైత. కార్యం, కర్జం. కుల్య అంటే కాలువ. చిత్రం, చిత్తరువు. దిశ, దెస. నిద్ర, నిధుర. పర్వం, పబ్బం. పక్షి, పక్షి. పశువు, పసరం. పుణ్యం, పుణ్యం. పుస్తకం, పొత్తం. పూర్ణిమ, పున్నమ. భక్తి, బత్తి. భాగవతం, భాగోతం. ముఖం, మొగం. రాత్రి, రాతిరి. వర్ణం, వన్నె. శిఖ, సిగ. సంతోషం, సంతాసం. సంధ్య, సంజ. సింహం, సింగం. స్తంభం, కంబం. స్నానం, తానం. నెక్స్ట్ వ్యుత్పత్తి అర్థాలు చూడండి. కమలాకరం అంటే కమలాలకు ఆకారమైనది, కొలను. తాటకం అంటే జలం చే
కొట్టబడినది అంటే నిండు ఉన్నది ఏంది అంటే చెరువు. నెక్స్ట్ పద్మాకరం అంటే పద్మములకు నిలువైనది, కొలను లేకపోతే చెరువు అని పిలవచ్చు. నెక్స్ట్ చూడండి, వసుధ అంటే ద్రవ్యాదులను ధరించున్నది భూమి. రామనాథుడు అంటే రామ భర్త అయినవాడు విష్ణువు. రమ అంటే లక్ష్మి అని. పయోనిధి అంటే నీటికి నిధి వంటిది సముద్రం. ఇంతటితో మనకు 7th క్లాస్కి సంబంధించి పర్యాయ పదాలు, నానా అర్థాలు, ప్రకృతి వికృతులు, ఉత్పత్తి అర్థాలను చూసుకోవడం జరిగింది. ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే, మీకు కనుక మా క్లాస్ నచ్చినట్లయితే ప్లీజ్ మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్.